హలో అండి, అందరికీ నమస్కారం. క్లాస్ రూమ్ కథలులో భాగంగా నేను ఈరోజు మురుగరాజు భాష అనేటువంటి కథను చదివి వినిపించబోతున్నాను. రచన పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్. ఇప్పుడు కథ మురుగరాజు భాష. అడవి అంతా ఒకే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు మురుగరాజు నిర్ణయించిన విషయంపై అన్ని జంతువులు మాట్లాడుకుంటున్నాయి. కాకులన్నీ చెట్టు మీద వాలి వాటిలో అవి చర్చించుకుంటున్నాయి. కోతులు మరోవైపు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఏ జాతి జంతువులు ఆ జాతి అంతా ఒక చోట కూడి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఆ రోజు నిద్రలేవగానే మురుగరాజుకు ఒక వింత ఆలోచన వచ్చిందే తడవుగా జంతువులన్నింటినీ పిలిచి సమావేశపరచి తన ఆలోచన చెప్పింది. ఆ మాట వినగానే జంతువులకు గుండెల్లో రాయి పడింది. మురుగరాజు ఏమన్నదంటే, నేను ఈ రాజ్యానికి రాజును కదా, నేను మాట్లాడే భాషనే మీరు కూడా మాట్లాడాలి. యథా రాజా తథా ప్రజ అన్నారు కదా, రాజు వలె ప్రజలు ఉండాలి. మీరంతా రేపటి నుండి నాలాగా గర్జించటం మొదలుపెట్టండి అన్నది. ఈ మాటలు విన్న దగ్గర నుండి జంతువులు ఇలా గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఏనుగులు ఓ గుంపుగా, పులులు మరో గుంపుగా, జింకలు మరో చోట సమావేశమయ్యాయి. పెద్ద జంతువులన్నీ ఒకచోట ఉంటే చిన్న జంతువులన్నీ మరొక చోట కూర్చున్నాయి. ఏది ఏమైనా గర్జించటం ఎలా నేర్చుకోవాలో అర్థం కావటం లేదు. పులులు ఎంత అరిచినా గాండ్రింపే అనిపిస్తున్నది కానీ గర్జింపులా రావటం లేదు. ఏనుగులు అరుస్తున్నాయి, ఘీంకారమే వినిపిస్తోంది కానీ గర్జనలా వినిపించటం లేదు. గుర్రాలు గాడిదలు బాగా గర్జించామనుకున్నాయి, అన్ని సకిలింపులు ఒండ్ర పెట్టడాలే వచ్చినాయి. జంతువులన్నీ గొంతెత్తి అరుస్తున్నాయి కానీ ఏ జంతువు కూడా గర్జించలేకపోతున్నది. సాయంత్రం దాకా అరచి అలసిపోయి చెట్ల కింద కూలబడ్డాయి. ఏం చేద్దాం అంటూ ఒకదాన్ని మరొకటి ప్రశ్నించుకున్నాయి. ఒళ్ళు అలసిపోవడంతో బుర్రలు పనిచేయడం మానేశాయి. చివరకు ఒక ఏనుగు ఆలోచించి ఒక ఉపాయం చెప్పింది. మిగతా జంతువులన్నీ తల ఊపాయి. జంతువులన్నీ మూకుమ్మడిగా మురుగరాజు దగ్గరకు వెళ్ళాయి. మహారాజా, మీరు అడవికే రాజు కదా, ముందుగా మీరు మా భాషల్లో మాట్లాడాలతే చూడాలని ఉన్నది. మేమంతా మందమతులం, త్వరగా నేర్చుకోలేకపోతున్నాం. మీరు ఒకసారి మా అందరి భాషల్లో మాట్లాడితే విని తరించాలని ఉన్నది. ప్రజలందరికీ రాజు గొప్పదనం గురించి తెలియాలి కదా, మీరు గొప్పవారు, ఒక్కసారి మీ ప్రతిభను చూపండి అని జంతువులన్నీ వేడుకున్నాయి. అన్ని జంతువులు దీనంగా మొహం పెట్టి వేడుకుంటుంటే సింహరాజు గర్వంగా మీసం మెలేసింది. తర్వాత గొంతు సవరించుకొని ఒక్కొక్క జంతువు యొక్క అరుపు వినిపించాలనుకున్నది. ఏనుగుల్లా ఘీంకారం చేద్దామని ప్రయత్నించింది కానీ నోరు పెగల్లేదు. సరికదా పులిలా గాండ్రిద్దామనుకున్నది, రాలేదు. అదేమిటి, ఎంత ప్రయత్నించినా ఏ జంతువు అరుపు రావడం లేదు. చిన్న పక్షులు కాకి పిచ్చుకల్లా అరుద్దాం, సులభంగా ఉంటుంది అనుకున్నది. ఏముంది, కావు కావు అనటమే కదా అనుకుని ప్రయత్నిస్తే అది రాలేదు. గ్రామసింహం అని నా పేరే పెట్టుకున్నది కదా, భౌ భౌ అని చూద్దామంటే అబ్బే ఏదీ రాదే. ఏం చేయడం? సింహానికి పరువు పోయింది. ఏం చేయాలో అర్థం కాక తల దించుకున్నది. ఏనుగుల నాయకుడు, ఇందులో మీ తప్పేమీ లేదు మహారాజా. సృష్టిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క అరుపు, ఒక్కో భాష ఉన్నాయి. అవి అలాగే మాట్లాడగలవు. అందరూ అన్ని అరుపులు అరిచేస్తే ఆయా జంతువుల ప్రత్యేకత ఎలా తెలుస్తుంది? భిన్నత్వంలో ఏకత్వం ఉంటేనే అడవి ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాషల గోల వదిలేసి అందరం కలిసిమెలిసి ఉందాం అన్నాడు. జంతువులన్నీ మహారాజుకు జై అని అరిచాయి. సింహం సంతోషంగా తల ఊపింది. ధన్యవాదాలండి.